నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రంగా కే రాంప్ చిత్రం రూపొందిందని చిత్ర హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. సినిమా ఆద్యంతం స్పీడ్ గా నడుస్తోందని అందుకే ర్యాంప్ అని పెట్టినట్లు తెలిపారు. హాస్య మూవీస్ పతాకంపై జైంట్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన కే రాంప్ సినిమా ఈ నెల 18వ తేదీన దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమండ్రి వచ్చిన కిరణ్ అబ్బవరం స్థానిక హోటల్ షెల్టాన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిందన్నారు. యుక్తి, తరేజా, నరేష్, సాయి కుమార్, అలీ, వెన్నెల కిషోర్, అజయ్, అనన్య తదితరులు నటించిన ఈ సినిమా మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాన్ని ఆకట్టుకుంటుందని కిరణ్ అబ్బవరం తెలిపారు. బాలయ్య సాంగ్ తో ఎంట్రీ ఉంటుందని ఆయన తెలిపారు. పండుగ సీజన్ కావడంతో కుటుంబ సమేతంగా వీక్షించాలనుకునే వాళ్లంతా ఖచ్చితంగా ఈ సినిమాకు వస్తారన్న నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ సతీష్ రెడ్డి, ఎడిటర్ చోటా కె ప్రసాద్, సంగీతం చైతన్ భరద్వాజ్ సినిమాకు మంచి రెస్పాన్స్ తెచ్చారని తెలిపారు. అందరినీ చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ పోయిన దివాళీకి కలిశాను, ఇప్పుడు మళ్ళీ ఈ దివాళీకి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది, కాన్ఫిడెంట్గా ఉన్నాను. కే రాంప్ ఇప్పటిదాకా రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నేను ఎందుకు నమ్మకంగా ఉన్నానంటే ఎప్పుడు పండగ సీజన్ అనగానే కుటుంబం మొత్తం కదిలి థియేటర్కి వెళ్తే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటాం. కే రాంప్ అలాంటి సినిమానే, ఫ్యామిలీ అందరూ కలిసి, అదిగాక ఈసారి పండగ మండేనో ట్యూస్డేనో వచ్చింది. సిటీలో ఉండే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ అందరూ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి కే రాంప్ సినిమాకి వెళ్ళండి. అసలు తప్పకుండా మీరు అందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు, నాది గ్యారంటీ. అంత బాగా వచ్చింది సినిమా. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. కే రాంప్ సినిమా పండగ సీజన్లో రిలీజ్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడే దీపావళికి రావాలి, పండగకి ఫ్యామిలీలు అందరూ థియేటర్కి వెళ్తే గట్టిగా నవ్వించాలని ప్రిపేర్ అయ్యి తీసిన సినిమా. మేము అనుకున్నట్టుగానే వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం టీం అందరం. మా ప్రొడ్యూసర్ గారు రాజేష్ గారు కానీ, శివ గారు కానీ, మా డైరెక్టర్ నాని కానీ మేమందరం టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుందని. ఖచ్చితంగా 18th థియేటర్కి వెళ్ళి మీరందరూ కడుపుబ్బా నవ్వి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ అందరికి సార్ బాగున్నారు అనుకుంటున్నాను. అందరినీ చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ పోయిన దివాళీకి కలిశాను, ఇప్పుడు మళ్ళీ ఈ దివాళీకి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది, కాన్ఫిడెంట్గా ఉన్నాను. కే రాంప్ ఇప్పటిదాకా రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నేను ఎందుకు నమ్మకంగా ఉన్నానంటే ఎప్పుడు పండగ సీజన్ అనగానే కుటుంబం మొత్తం కదిలి థియేటర్కి వెళ్తే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటాం. కే రాంప్ అలాంటి సినిమానే, ఫ్యామిలీ అందరూ కలిసి, అదిగాక ఈసారి పండగ మండేనో ట్యూస్డేనో వచ్చింది. సిటీలో ఉండే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ అందరూ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి కే రాంప్ సినిమాకి వెళ్ళండి. అసలు తప్పకుండా మీరు అందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు, నాది గ్యారంటీ. అంత బాగా వచ్చింది సినిమా. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. కే రాంప్ సినిమా పండగ సీజన్లో రిలీజ్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడే దీపావళికి రావాలి, పండగకి ఫ్యామిలీలు అందరూ థియేటర్కి వెళ్తే గట్టిగా నవ్వించాలని ప్రిపేర్ అయ్యి తీసిన సినిమా. మేము అనుకున్నట్టుగానే వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం టీం అందరం. మా ప్రొడ్యూసర్ గారు రాజేష్ గారు కానీ, శివ గారు కానీ, మా డైరెక్టర్ నాని కానీ మేమందరం టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుందని. ఖచ్చితంగా 18th థియేటర్కి వెళ్ళి మీరందరూ కడుపుబ్బా నవ్వి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నీ ఉంటాయి సార్. అంటే కొంచెం కామెడీ ఎక్కువగా ఉంటుంది, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, బట్ అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్, ఇవాళ రేపు కుర్రోళ్ళు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అని చిన్న ఎమోషన్ లేయర్ ఉంటుంది. బట్ ఎక్కువ ప్రాధాన్యత అయితే ఎంటర్టైన్మెంట్కే ఇచ్చాను సార్. అందరూ లేదు సార్, అంటే టైటిల్ ఇంగ్లీష్లో పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం యూత్ కొంచెం దగ్గర అవుతుంది ఆ వర్డ్ అనేది. అండ్ ఇంకోటి సినిమా కూడా కొంచెం ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది.
స్పీడ్గా ఉంటుంది అనమాట ఇక్కడ. సార్ లేదు సార్, మెసేజ్ అనేది ఏం లేదు, కానీ ఈ సినిమా ఏదో పెద్ద మెసేజ్ ఇచ్చేయాలనే సినిమా అయితే కాదు, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోన్ అది. బట్ ర్యాంప్ అదే ఇంతకుముందు చెప్పినట్టు, ర్యాంప్ అంటే ఎందుకంటే సినిమా కొంచెం చాలా వైబింగ్గా చాలా స్పీడ్ మోడ్లో ఉంటుంది. వాడి పేరు కుమార్ అబ్బవరం సినిమాలో, సో ఇంకా కే ర్యాంప్ అనేది సెట్ అవుతుంది మీకు. ఏం లేదు సార్, అలా అనుకున్నది ఏం లేదు. డబుల్ మీనింగ్ ఏముండదు సార్, ఫ్యామిలీ అందరూ కూర్చొని సరదాగా నవ్వేది. ఏదో 1-2 ఉంటాయి సార్, మనం ఇంట్లో కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు కొడుకుని తిడతారు కదా సార్, ఏదో చిన్న మాట్లాడదు సరదా, అంత ఇబ్బందికరమైనది ఏముండవు సార్. అది మ్యాన్షన్ హౌస్ సార్, మ్యాన్షన్ హౌస్ అవునా లేదు, పండగ సినిమా సార్ ఇది, ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడు ఫ్యామిలీ అందరూ ఇంట్లో ఉండేవాళ్ళు 10 టికెట్లు దిగాయి అనుకోండి సార్, వాళ్ళు సరదాగా నవ్వుకుంటారు కదా, అందుకని. అది సినిమా మీకు బాగా నచ్చి నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చితే మీరు అప్పుడు కిరణ్ ర్యాంప్ అనుకోవచ్చు సార్. కార్ ర్యాంప్ అనుకోవచ్చు ఇప్పుడు. సార్ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎస్ఆర్ కళ్యాణ్ తర్వాత నేను సాయి గారు యాక్ట్ చేస్తున్నాం. 4 years తర్వాత మళ్ళీ మంచి స్క్రిప్ట్తో రావాలి అని చెప్పి వెయిట్ చేసి వచ్చాం. అది వెరీ హ్యాపీ, చాలా బాగా వర్కౌట్ అయింది. నరేష్ గారు చేస్తున్నారు, కామ్నా జట్మాలి గారు, విమలారామన్ గారు, అజయ్ గారు అండ్ మురళీధర్ గౌడ్ గారు అని ఆయన చేస్తున్నారు. చాలామంది, వెన్నెల కిషోర్ అన్న, మా ఎస్ఆర్ కళ్యాణ్ డైరెక్టర్ చేస్తున్నాడు, ఒక రోల్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇలా చాలామంది ఉన్నారు సార్. మా ఫ్రెండ్ రోల్ అనన్య అని ఒక అబ్బాయి చేశాడు. అందరూ వెరీ హ్యాపీ అంతా. అవును సార్, అలా దీంట్లో గోదావరి బ్యాక్గ్రౌండ్ అయితే ఏముండదు సార్. నెక్స్ట్ సినిమా మొత్తం గోదావరి సార్, చెన్నైలో స్టోరీ, ఇక్కడ పాలకొల్లు నుంచి వెళ్తాను. మామూలుకి ఎక్కువ ఉండదు సార్, మొత్తం మాసే. ఓపెనింగ్ బాలయ్య గారి సాంగ్తో ఇంట్రడక్షన్ ఉంటుంది. అది మీకే ఎక్స్క్లూజివ్గా చెప్పా, బయటకి ఎవరికి తెలీదు సార్. ఇది అయిపోయిన తర్వాత చెన్నై లవ్ స్టోరీ ఆల్రెడీ షూటింగ్ అవుతుంది సార్. అది దాని తర్వాత ఉగాది రోజు అని ఒకటి అది స్టార్ట్ అవుతుంది. ఇంకొక 4 సినిమాలు కమిట్ అయినాను సార్. అది ఇంకా టూ ఇయర్లీ ఇప్పుడే చెప్పడం. బట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ సార్. ఒక 5-6 సినిమాలు అవుతున్నాయి. అలా అయితే ఏం లేదు సార్, ప్రస్తుతానికి అది చేసుకుంటూ వెళ్తాను. బట్ ఎప్పటికైనా ఘటోద్గజుడు అలాంటి సినిమాలు అలాంటివి చెయ్యాలి అని చెప్పి చూద్దాం, అలాంటివి చేయాలని. బట్ ఇంకా టైం పడుతుందిలేండి సార్, ఇప్పుడే కాదు. ఏదైనా రైట్ సబ్జెక్ట్ వస్తే చేయడమే సార్. బట్ చెయ్యాలని అయితే ఏదో చెయ్యాలని కాబట్టి చేద్దామని అయితే లేదు సార్. ఏమో సార్, అది నేను చాలా చిన్నోని, దాని గురించి మాట్లాడడానికి తెలియదు మనకి. అదే యూఎస్లో పెద్ద రిలీజ్ సార్ మనది, ప్రత్యేక. అవునా సార్, అవునా, అదే చూద్దాం సార్. ఇంకా రీసెంట్గా తెలంగాణలో సినిమా రిలీజ్ అయింది, తీసిన డైరెక్టర్ చాలా బాగా తీసాము, కానీ థియేటర్కి వచ్చేటువంటి ప్రేక్షకుల వల్ల అతను కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అవును, చూసాను సార్. ఎలా తీస్తారు, కొత్తగా వచ్చే డైరెక్టర్లు కానీ కొత్తగా వచ్చే వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మీరు చాలా సినిమాలు తీశారు కదా, అది వేస్ట్ చేసుకుని ప్రేక్షకులకు ఏం చెప్తారు? చాలా అదే సార్, మీ అందరి సపోర్ట్ దానికి చాలా అవసరం సార్. అంటే ఇవాళ రేపు సినిమా తీసి కొత్త వాళ్ళు అనేవాళ్ళు, అంటే ఫస్ట్ సినిమా రెండో సినిమా వాళ్ళు ఆ థియేటర్ వరకు తీసుకురావాలి, అందరికీ తెలియాలంటే చాలా ఇబ్బంది సార్. అది ఇదిగో మీడియా వాళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేస్తే కానీ అయ్యే పని లేదు. ఇంక దానికి ఎవరు ఏం చేయలేము సార్. ఎందుకంటే ఎంత ప్రమోట్ చేసినా, ప్రమోషన్స్ కూడా ఇప్పుడు రకరకాలు అయిపోతున్నాయి. ఎంత ప్రమోట్ చేసినా, ఎంత కష్టపడినా ఏది రీచ్ అవుతుంది ఏది రీచ్ అవ్వట్లేదు కూడా తెలియట్లేదు. నిద్ర లేచినప్పటి నుంచి 100 వచ్చేస్తున్నాయి ఫోన్లోకి, ఆ 100లో ఏది గుర్తు పెట్టుకోలేదు సార్. అది ఓటీటీ ప్లాట్ఫామ్, ఇట్స్ ఆల్వేస్ మ్యూచువలే సార్. అది ఇంకా మీసాల పిల్ల లాంటిది కావాలా సార్ మీకు? అప్పుడే బాగున్నాయి సార్, చాలా బాగుంటాయి. మళ్ళీ మేము ఎస్ఆర్ వినరావు భాగ్యం తర్వాత కాంబినేషన్ ఇది మూడోది, ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. థ్యాంక్ యూ వచ్చినందుకు, థ్యాంక్ యూ సార్.